తెలుగు ప్రజల మనోభావాలను మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. లంచాల కోసం ఏపీని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత నష్టాల్లోనికి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాని, జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలు మొత్తం రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను దోచుకునే భారీ కుంభకోణంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని వైఎస్ షర్మిల అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. ఆదానితో జగన్మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం తక్షణమే రద్దు చేయాలని కోరారు. అక్రమ ఒప్పందాలతో 25 సంవత్సరాల పాటు ఏపీ రాష్ట్ర ప్రజలపై పడే భారం 1,50,000 కోట్ల రూపాయలు. కాబట్టి వెంటనే ఈ డీల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో గౌతమ్ అదానీ నుంచి 1,750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోలు విషయంలో లంచాలు తీసుకున్నట్లుగా ఇప్పటికే అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థలు నిరూపించాయని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. స్కీముల కోసం స్కాములకు పాల్పడ్డ ఆధారాలు సైతం చూపించాయని చెప్పారు. అదానికి చెందిన గ్రీన్ ఎనర్జీ కంపెనీతో 2021లో వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ్ కో 1,750 కోట్ల నేరుగా లంచాలు ముట్టినట్లు అమెరికా కోర్టులో తీవ్ర అభియోగాలు మోపబడ్డాయి. దిగ్గజ వ్యాపారవేత్తగా ఆదాని మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఏపీ రాష్ట్ర ప్రజల పరువు తీశారని ధ్వజమెత్తారు. ఇటువంటి ఒప్పందాలపై విచారణ చేయాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. జగన్ అవినీతి భారంగా ప్రజలపై పడిన భారాల ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయాలని వైఎస్ షర్మిల కోరారు.